నమస్తే అండి అందరికీ. మనం ఇప్పుడు ఈరోజు లాలపేట ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఇండోర్ స్టేడియంలో ఉన్నాము. ఇక్కడ మరి సాహిత్య శిఖరం అందశ్రీ గారు మన నుంచి భౌతికంగా దూరమయ్యారు. సో వారికి ఘన నివాళులు అర్పించడానికి ఇక్కడికి మరి సాహిత్య కళాకారులు వివిధ కళారూపాలు కూడా వచ్చేసాయి. సో వారు మరి మన కవి శిఖరాన్ని సగర్వంగా సాగనంపనికి వారి కళలతో సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ కళాకారులను చూస్తుంటే మీరు చూడొచ్చు, వివిధ రకాల వాయిద్యాలు, వివిధ రకాల కళారూపాలతో మరి సాహిత్య శిఖరాన్ని ఒక సగర్వంగా సాగనంపాలన్న ఒక ఉద్దేశము వీరిలో కనిపిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇంకా మీరు చూడొచ్చు ఇక్కడ మరి ఈ సాహిత్య శిఖరాన్ని సగర్వంగా సాగనంపనికి పూల రథం అలంకరించడం జరిగింది. ప్రభుత్వ అధికారులు కూడా వచ్చారు. ప్రభుత్వ లాంఛనాలతో సగర్వంగా మరి అందశ్రీ గారిని వారి అంతిమ యాత్రను ఘనంగా నివాళులర్పించడానికి రథం సిద్ధమైంది. అందశ్రీ అమర్ రహే అని చెప్పేసి చూడవచ్చు. నమస్తే అండి. ఈరోజు మనమంతా సాహిత్య లోకము బాధపడాల్సిన దినము. సో మన నుంచి భౌతికంగా దూరమైనటువంటి గౌరవనీయులు సహజ కవి, జనకవి అందశ్రీ గారు మన నుంచి భౌతికంగా దూరమయ్యారు అని తెలియజేయడానికి చింతిస్తున్నాను. సో ఎప్పుడు కూడా కవికి అనేది సహజంగా మరణం అనేది ఉండదు. ఎందుకంటే కవి అనేవాడు తను రాసిన అక్షరాలలో, తను రాసిన రచనల్లో, తను రాసిన పాటల్లో అమరుడుగా ఉండిపోయే ఒక అవకాశము కవికి మాత్రమే ఉంటుంది. రాజు మరణించిన ఒక తార రాలిపాయే అంటారు, సుకవి మరణించిన ఒక తార గగనమెక్కి అంటారు. ఆ తార ఎప్పటికీ ఉంటుంది. అలాగే సాహిత్య కళాకారులు భౌతికంగా దూరమైనప్పటికీ కూడా మనకు తను అందించిన సాహిత్యంతో నిత్యము జన హృదయంలో, జన నాలుకలపైన మరి అందశ్రీ గారు ఉంటారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఆ సాహిత్య శిఖరాన్ని మరి అంతిమ యాత్రకి ఏర్పాటు చేసిరు. మరి సేపట్లో తన భౌతిక కాయము ఈ రథంపై వస్తుంది. అధికారికంగా ప్రభుత్వమే ప్రకటించింది. ప్రభుత్వ లాంఛనాలతోని సాహిత్య శిఖరానికి ఘన నివాళి అర్పించాలని చెప్పేసి కూడా మరి ఈరోజు అశేష జనవాహిని లాలపేటలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్టేడియంకు అశేష జనవాహిని నిన్నటి నుంచి తండోపతండాలుగా వస్తూ ఆ సాహిత్య శిఖరం చేసిన కృషిని తలుచుకుంటూ, బాధపడుతూ, ఏడుస్తూ కన్నీరు మున్నీరు అవుతుంది సాహిత్య లోకము. ఈ తెలంగాణ సాహిత్య లోకానికి ఆయన లేని లోటు తీర్చలేము అని చెప్పేసి సాహిత్య లోకం కూడా చాలా బాధాతప్త హృదయంతో తల్లడిల్లుతున్నాయి. ఇది రిపోర్టింగ్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్టేడియం లాలాపేట్. అమర్ రహే అందశ్రీ గారు. మీరు ఎక్కడ ఏ లోకంలో ఉన్నా మీరు మా హృదయాలలో ఉంటారు. మీ పాటలు మమ్మల్ని నిత్యం మేల్కొల్పుతూనే ఉంటాయి. మీ రచనలు మా నాలుక పైన, మీ రూపం మా హృదయంలో ఉండిపోతుంది. అమర్ రహే అందశ్రీ గారు.
సాహిత్య శిఖరానికి అంతిమ సంస్కారంలో భాగంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్టేడియం లాలాపేట్. ఓం నమ శివాయ. హర 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 మహాదేవ్ మహాదేవ్ శివ శివ హర 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 మహాదేవ్. అయ్యా నాయన కాల్మ కమ్మ కాల్మకు అరే అబ్బాయి మీరు చూడొచ్చు ఇక్కడ ప్రభుత్వ అధికార లాంఛనాలతోని ఆ సాహిత్య శిఖరానికి ఘన నివాళి అర్పిస్తూ అంతిమ సంస్కారంలో మరి ప్రభుత్వ లాంఛనాలతోని వారికి నివాళులు అర్పిస్తున్నారు. మీరు చూడొచ్చు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతోని ఆ అనంతమైన సాహిత్య శిఖరానికి ఘనంగా నివాళులు ఏర్పాటు చేసింది ప్రభుత్వము. ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు చూస్తున్నారు అందశ్రీ అంతిమ యాత్రలో ప్రొఫెసర్ కోదండరామ్ గారు అలాగే మీరు చూస్తున్నారు సాహిత్య శిఖరానికి సంస్కారం ప్రారంభమైంది. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతోని మరి సగర్వంగా సాహిత్య శిఖరానికి అంతిమ నివాళులు ఘనంగా నిర్వహిస్తున్నారు. చూడొచ్చు.
అమర్ రహే అందశ్రీ అమర్ రహే